రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి గారిపైన జరిగిన హత్యాకాండను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దోషులు ఎంతటి వారైనా ఖచ్చితంగా అతి తొందరగా వాళ్ళని పట్టుకొని చట్టం ముందర ఉంచి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఇప్పుడు ఈరోజు ఈ హత్య జరిగిన అనంతరం పరిస్థితులు ఒకసారి గమనిస్తే వాళ్ళ కుటుంబం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ రిపోర్టర్గా దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ ప్రెస్ ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఆయన మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ పాప రీసెంట్గా జరిగిన ఎలక్షన్ మన ఎగ్జామ్స్లో దాదాపు 95% మార్క్స్ అనేది రావడం జరిగింది. అది కాకుండా వాళ్ళ రెండో కొడుకుకి 85% మార్క్స్ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ హత్య జరిగిన అనంతరం వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలని చెప్పేదాంతో ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాము. మాజీ శాసనసభ్యులకు ఈ చర్య చెప్పినాము. వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పర్సనల్గా మా పార్టీ తరఫుగా మేము ఏం చేయాలో ఆర్థిక సాయం కానీ వారి కుటుంబానికి ఏ రకంగా ఆదుకోవాలనేది ఖచ్చితంగా మేము ఆదుకుంటాము. అది కాకుండా ప్రభుత్వ పరంగా ఏది చేయాలనుకుంటారో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీని మీద చర్యలు తీసుకొని వారి కుటుంబానికి దాదాపు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా గవర్నమెంట్ తరఫున ప్రకటించాలని చెప్పి మేము చేస్తా ఉన్నాము. అది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వాళ్ళ మీద డిపెండ్ అయినారో వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళ పిల్లలు చదువుకైతేమి ఇంకొకటి అయితే అంతా కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటి వరకు వీటికి కలెక్టర్ రాకపోవడాన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? వాళ్ళు నిన్న సాయంత్రం ఒక ప్రెస్ మీట్లో ఆల్రెడీ కలెక్టర్ గారు వాళ్ళ దృష్టికి వచ్చిందని చెప్పి ఆయన ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ మృతుల కుటుంబానికి ఏం కావాలో అదంతా చేస్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని దీని మీద ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారని చెప్పి మేము భావిస్తాం. వాస్తవంగా రాజకీయ నాయకులు ఎవరన్నా హత్యకు గురి కాబడితే 24 గంటల్లో ట్రేస్ చేస్తారు పోలీస్ శాఖ. అలాంటిది అందరివాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల పార్టీలకు అతీతంగా పనిచేసే ఒక వ్యక్తి, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ఒక వ్యక్తి హత్యకు గురి కాబట్టి 24 గంటలైనా కూడా పోలీసుల్లో పురోగతి కనిపించడం లేదు. సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు కూడా 24 అవర్స్ నుంచి మానిటర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పెషల్ టీమ్స్ని ఎన్లాట్ చేసి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి కొంచెం టైం ఇచ్చినారంటే ఈ అంత్యక్రియలు అయినాక పోలీసు వాళ్ళు కంప్లీట్గా దాని మీద దృష్టి పెట్టి అతి తొందరలో ఇప్పుడు ఇది పార్టీలకు అతీతంగా ఆయన అందరికీ కావాల్సినవాడు. ఈరోజు వీకోటాలో ఆయన కాని మనిషి అనేది ఎవరు లేదు. కాబట్టి అట్లా మనిషికి అన్యాయం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు కూడా దీన్ని ఒక ప్రిస్టేజియస్ కేసుగా తీసుకొని ఖచ్చితంగా దోషులంతా కూడా పట్టుకొని తగిన విధంగా శిక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి హోంమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదన్నా. 24 గంటలైంది. అది గవర్నమెంట్ వాళ్ళు దాన్ని మీరు వైసీపీ తరఫున ఎలా? ఒక సీనియర్ రిపోర్టరు ఎప్పుడు కూడా వాస్తవాల్ని ముందరు తీసుకొని వస్తూ ఉండే రిపోర్టరు ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. దాంతో హోమ్ మినిస్టర్ విధించలేదంటే అది వాళ్ళ కిందకి వదిలేస్తూ ఉన్నాము. ఈ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ముక్త కట్టంతో ఖండించి ఆయనకు న్యాయం చేకూర్చే విధంగా అందరూ సహకరించాలని చెప్పి మేము కోరి మనవి చేస్తాం.